మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు, రేపు వెళ్లి గవర్నర్ ని కలవబోతున్నారని తెలుస్తుంది. మరి ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు ఏ విధంగా ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు? ఎందుకంటే రిసార్ట్ లోనే తన ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉండాలి, ఎవరు బయటికి వెళ్ళకూడదు అంటూ కూడా అనౌన్స్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇటు టీవీకే పార్టీ నుంచి కూడా ఏమైనా ఎమ్మెల్యేలని లాక్కునే అవకాశం కనిపిస్తుందా, లేదంటే అసలు ఏ విధంగా ఇప్పుడు విజయ్ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి? రెండు ఒకటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా వారికి కూడా కొన్ని సీట్లు తక్కువ పడే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు వారిద్దరు కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఆలోచిస్తున్నారని తెలిసి విజయ్ కూడా అలర్ట్ అయ్యారు. దీంతో ఒకవైపు పరిణామాలు వేగంగా మారిపోతుండడంతో కూడా రెండు వైపులా కూడా రెండు శిబిరాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎప్పుడు కూడా రాజకీయంగా విభేదించుకునేటువంటి ఇటు డిఎంకే ఏడీఎంకే ఇప్పుడు ఏకమయ్యాయి. గవర్నర్ కలిసి వారు రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు డిఎంకేకి 59, అన్నా డిఎంకేకి 47 సీట్లు ఉన్నాయి. రెండు కలిస్తే కూడా 106 సీట్ల బలం ఉంటుంది. మళ్ళా ఇంకా 12 సీట్ల అవసరం ఉన్నప్పటికీ కూడా మిగతా వారితో పాటు తమతో పాటు కలిసి వచ్చే మిగతా మిత్రపక్షాలను కలిసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలుస్తుంది. ఇందులో ఏఐడిఎంకి సంబంధించినటువంటి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా, డిఎంకేకి సంబంధించినటువంటి ఒకవైపు ఉదయనిధి స్టాలిన్ ని డిప్యూటీ సీఎం గా ఒకవైపు పదవులు తీసుకోవాలని చెప్పేసి రెండు పార్టీలు ఒక సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో రేపు ఉదయానికి వారంతా కూడా గవర్నర్ ని కలిసి వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయానికి సంబంధించి స్పష్టత ఇస్తే దీనికి సంబంధించి వ్యవహారాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కూడా డిఎంకే అన్నా డిఎంకే ఒకప్పుడు ఒకటే పార్టీగా ఉండే వాటిని కూడా ఇప్పుడు ఆ మధ్య తర్వాత విడిపోయారు. ఒకవైపు ఆ డిఎంకేను కరుణానిధి లీడ్ చేస్తే అన్నా డిఎంకేను జయలలిత లీడ్ చేసేవారు. ఇప్పుడు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ద్రవిడ పార్టీలకు ఇప్పుడు టీవీకే రూపంలో థ్రెట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలు ఏకమయ్యి తమ ఒకవైపు ద్రవిడ ఆదాన్ని నిలుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇప్పుడు ఏకమైనట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి శత్రువుని దెబ్బకొట్టడం కోసం డిఎంకే ఏఐడిఎంకే టీవీకేను నిలువరించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే పళనిస్వామిని ముఖ్యమంత్రిగా, ఉదయనిధి స్టాలిన్ ని డిప్యూటీ సీఎం గా ఒకవైపు పదవులు పంచుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒకవైపు టీవీకే నెక్స్ట్ మూవ్ ఏం చేస్తుందని చూడాల్సి ఉంది. ఈ రోజు వారు గవర్నర్ ను కలిసి ఒకవైపు తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా విజయ్ కి ఒకవైపు గవర్నర్ పూర్తి స్థాయిగా ఒకవైపు మద్దతు నిలవకపోవడం, తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి పూర్తి బలం చూపిస్తేనే ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడంతోనే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా రాజకీయ రసకందాయంలో పడింది. దీంతో ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే రెండు కూడా ఏకమయ్యి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రెండు పార్టీలు కూడా పదవుల పంపకంలో ఒక్కసారిగా దృష్టి పెట్టి తాము పదవులు సీఎం ఒకరు డిప్యూటీ సీఎం ఒకరు కూడా తీసుకోవాలని తెలుస్తుంది. ఇప్పటికే పళనిస్వామి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కాబట్టి అతనికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి యువకుడైనటువంటి వైపు ఉదయనిధి స్టాలిన్ కి అవకాశం కల్పించడం కోసం డిప్యూటీ సీఎం పదవి అడిగినట్టుగా తెలుస్తుంది. రెండు పార్టీలు ఏకమైతే కనుక ఖచ్చితంగా తమిళ పార్టీల రాజకీయాలు ఒకవైపు అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం అయితే కనబడుతుంది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. సో తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత శత్రుత్వాన్ని వదిలిపెట్టి డిఎంకే అన్నా డిఎంకే ప్రాంతీయ పార్టీలు జతకట్టబోతున్నాయి, గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. అయితే